కర్నూలు జిల్లా ఆలూరులో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష సోదరుడు హల్చల్ చేశారు. తన అనుచరులతో కలిసి సబ్ స్టేషన్ ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు, కిటికీ అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సిబ్బందిపై తమ ఎమ్మెల్యే విరూపాక్షను కలవకుండా విధులు నిర్వహిస్తారంటూ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారని సిబ్బంది ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని సిబ్బందితో కలిసి జరిగిన సంఘటనను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే విరూపాక్ష సోదరులు అనుచరులు విండ్ పవర్ సబ్ స్టేషన్ కార్యాలయంపై దాడి చేయడం సమంజసం కాదని విండ్ పవర్ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. 2014 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం గతంలో ఆలూరు ఇండస్ట్రీలుగా అభివృద్ధి చెందాలని విండ్ పవర్ కంపెనీలను తెచ్చామన్నారు. వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు అనుచరులతో కలిసి విధ్వంసం సృష్టిస్తారని, ఇలా చేస్తే ప్రాజెక్టులు, పవర్ ప్లాంట్లు, కంపెనీలు ఎలా ముందుకు వస్తాయన్నారు. ఆలూరు నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందని, గతంలో టీడీపీ ప్రభుత్వం గాలిమర్ల కంపెనీలను ఆలూరు తెచ్చిందని, అయితే ఇప్పుడు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కమిషన్లు ఇవ్వాలన్నారు. ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలని, అభివృద్ధి పథకంలో ముందుకు నడవాలని ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో ఇలాంటి అరాచకాలు సృష్టిస్తే ఎవరైనా కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ప్రాజెక్టులు తెచ్చేవాళ్ళు కానీ భయభ్రాంతులు అవుతారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి ఆలోచించాలి. మేము కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరైనా తప్పు చేస్తే కరెక్ట్ గురికి శిక్ష కావాల్సిందే అని కూడా మేము చెప్తున్నాం. ఇందులో ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా పోలీస్ తనిఖీ నిర్వహించి కఠినంగా కఠిన చర్యలు ఇస్తుందని కూడా మేము అందరూ తెలియజేసుకుంటాం. ఇలాంటి కంపెనీలు కూడా నేను ఒకటే కోరుతున్నా, మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఇక్కడ ఆలూరు తాలూకాలో ఇన్ఛార్జ్ గా మేము ఉంటాం, మా ప్రభుత్వం ఉంటుంది, మీకు అండదండలుగా మేము ఉంటాం. ఎవరికి భయపడేది రౌడీ మూకలు కానీ ఎవరికైనా భయపడే ప్రసక్తి లేదని కూడా మీకు అందరూ తెలియజేస్తున్నా. ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలని, అభివృద్ధి పథకంలో కాకినాడ జిల్లా